నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్ ఇక నేను మీ గగన్ ఒక్కో వార్తలో ఒక్కో ప్రత్యేకత ప్రతి వార్తని మీ ముందుంచే ప్రయత్నం మా ఈ వైకే న్యూస్ అనాలిసిస్ ఇవాల్టి వార్తా విశేషాలేంటో ఓ లుక్కేద్దాం. ఇవాళ కనుక మనం పరిశీలించినట్లయితే ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్ కనుక మనం చూసినట్లయితే అన్ని కులాలు ఓట్లేస్తేనే గెలుస్తారు అంటూ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ క్లియర్ గా కుల రాజకీయాలు మానేయాలి అంటూ చెప్పడం జరిగింది. ఇక కులాలకు కుట్రలకు దూరంగా ఉన్నామంటూ ఆయన స్పష్టం చేయటం మనం చూసాం. ముఖ్యంగా ఏదైతే రాజకీయ కుట్ర కోణం ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అంశం. కుట్రలు ఏదైతే దాగి ఉన్నాయో కులాల పేరు అంటగట్టి ఆ కుట్రలను మోపడం చాలా దారుణం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇక మనం పరిశీలించినట్లయితే కులాల కుట్రలకు దూరంగా ఉందాం, నాకు కులాన్ని అంటగట్టే యత్నాలు దారుణం, వ్యక్తిగత తప్పులను వ్యక్తిగతంగానే ప్రశ్నించాలి, అలాగే వాటిలోకి సామాజిక వర్గాలను లాగకూడదు. ఇది జనసేన నిశ్చిత వైఖరి. ఏదైతే జనసేన పార్టీ ఉందో కులాల అతీతంగా రాజకీయానికి ఎప్పుడైతే మార్గదర్శకంగా ఎంచుకున్నామో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని మాత్రమే మా ఉద్దేశం. అంతేగాని కుల రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా జనసేన ఎప్పుడూ నిలవలేదని చెప్పి జనసేన అని పవన్ కళ్యాణ్ అయితే నిన్న చెప్పడం చూసాం. ఇక యువత అభివృద్ధి సుపరిపాలన కోరుకుంటున్నారు. ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే వారి ఆశయాలకు అనుగుణానే సేనగలం. అలాగే నవతరం జెన్జీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి, ఇందులో అన్ని వర్గాలకు చోటు అంటూ పవన్ నిన్న చెప్పడం జరిగింది. పార్టీ ముఖ్య నాయకులతో నిన్న అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. ఇక నాకు ఒక కులాన్ని అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన కులాలకు అతీతంగా రాజకీయం చేస్తుంది. అన్ని కులాలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. ఇదైతే ముఖ్యమైన విషయంగా మనం పరిశీలించవచ్చు. అన్ని కులాలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. కాబట్టి నా గెలుపు వెనక నా కులం లేదు, కేవలం ప్రతి ఒక్కరూ ఏదైతే జనసేనను నమ్మారో ఆ ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఆయన స్పష్టం చేయటం మనం చూసాం. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే గప్చుప్ పోలీసులకు చెప్పారో అంతే మీ సంగతి అని చెప్పి చెప్పడం చూసాం. ఇక వచ్చేది మా ప్రభుత్వమే, బినామీలకు కేఎన్ఆర్ వార్నింగ్, వారి పేరిట ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం వారికే ఇచ్చేస్తానంటూ వరుస ఫోన్లు. ఇక సిట్ విచారణకు ఫోన్లు తీసుకెళ్లొద్దని సూచన. ఇంతకీ ఎవరి మనిషి అనుకుంటున్నారా? అధికార దర్పణంతో వందలాట్ల కోట్లు పోగేసుకున్న జగన్ పిఏ. ఏంటి మనిషి పిఏ వందలాది కోట్ల, అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇక అదే జరిగింది ఈ విషయంలో. అయితే వారి పేరిట ఉన్న ఆస్తుల్లో భాగం వారికే ఇచ్చేస్తానంటూ వరుస ఫోన్లు. సిట్ విచారణకు ఫోన్లు తీసుకెళ్లొద్దని సూచన, వాటిని ధ్వంసం చేసి కొత్తవి తీసుకోవాలని సలహా. పసిగట్టిన సిట్ బినామీలకు నోటీసులు. కేఎన్ఆర్ పుత్తా సహా నేడు 8 మంది విచారణ. ఇక బెజవాడలో హ్యూండై షోరూమ్ యజమానికి 4.5 కోట్లు చెల్లించిన వైద్యం. అయితే ఇక ఇందులో 2 కోట్లు కేఎన్ఆర్ భార్య ఖాతా నుంచి, ఇంకో 2.5 కోట్లు ఇతర అకౌంట్ల నుంచి బదిలీ. అధికార దర్పంతో 100 కోట్లు అక్రమంగా పోగేసుకున్న జగన్ పిఏ కె నాగేశ్వర్ రెడ్డి కేఎన్ఆర్ గా ప్రసిద్ధి. ఇక తన ఆస్తుల వివరాలు బయటపడకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నాడు. తన బినామీలకు తెగ ఫోన్లు చేస్తున్నాడు. ఈ విషయంలో నోరు మెదపవద్దని, పోలీసులకు ఏది చెప్పవద్దని, ఒకవేళ చెబితే మాత్రం రేపు వచ్చేది తమ ప్రభుత్వమేనని, చెప్పిన వాళ్ళ అంతు చూస్తానని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక రేపు వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. 10,000 జీతం తీసుకునే ఈ ఉద్యోగి దేశ విదేశాల్లో 100 కోట్ల రూపాయలు సంపాదించడం ఎలా సాధ్యం అనేదే ప్రశ్న. అయితే మనం చూసినట్లయితే మద్యం వ్యాపారులు మొదలుకొని తాను జగన్ ప్రభుత్వంలో దోచుకున్న సొమ్ము, వైసీపీలో పలువురు నుంచి వసూలు చేసిన డబ్బుల వివరాలు వరుసగా వెలుగు చూస్తుండటంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఇక జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కీలక నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంతో కేఎన్ఆర్ జరిపిన ఆర్థిక వ్యవహారాలైతే ఇక్కడ ప్రముఖ పాత్ర వివరించాయి. ఇక గత వారం సిట్ అధికారులు అతనికి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. తిరుపతి చిత్తూరు మధ్య చెవిరెడ్డి కుటుంబం వేసిన 47 ఎకరాల వెంచర్స్ లో ఎంతవరకు అన్యాయం జరిగిందో చూడాలి మరి. అలాగే మరొక వార్తా విశేషాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే ఈ కేఎన్ఆర్ ఉన్నారో ఇక వెంకన్నను వదలలేదు. ఇక మనుషులకు మాత్రమే కాదు,
ఏకంగా దేవుడిని కూడా ఇబ్బంది పెట్టే చర్యలైతే మనం చూడాలి. ఇక కేఎన్ఆర్ బినామీ పేరిట తిరుమలలో పెట్రోల్ బంక్ స్థలాన్ని 15 ఏళ్లు లీజుకిచ్చిన నాటి వైవి బోటు ఇక నెల అద్దె 4.24 లక్షల నుంచి 1.90 లక్షలకు పెంచిన వైనం 15 ఏళ్ల పాటు అద్దె పెంచకూడదని నిర్ణయం. ఇక చప్రం తిప్పిన జగన్ పిఏ. ఒక పక్క జగన్ సీఎం అయితే అప్పటి పిఏ చేసిన కుంభకోణాలు అనేకం. అయితే మాజీ సీఎం జగన్ పిఏ చేసిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఎన్ని విషయాలు బయటికి వస్తాయో చూడాలి మరి. ఇక మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండో టైప్. అలాగే ఐపీఎల్ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై గెలుపు. చేజింగ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ మరొకసారి విజృంభించారని చెప్పొచ్చు. ఇక చేజింగ్ చేసేది ఆర్సీబీ. మెరుపు ఆరంభం దొరికింది. ఇక జోరు మీదున్న జట్టు దూకుడు. మియాబాయ్ సిరాజ్ వేసిన బ్రేక్ తో ఆటలోకి వచ్చిన గుజరాత్ టైటన్స్ ఒక్కో వికెట్ తీస్తూ మ్యాచ్ పై పట్టు బిగించినట్టే కనిపించింది. కానీ క్రీజ్ లో పాతుకుపోయిన చేజ్ కింగ్ విరాట్ కోహ్లీ ముందు జీజీ ఎత్తులు సారలేదు. ఇక ఎప్పట్లానే ఒత్తిడిలో చెలరాగిపోయిన విరాట్ టైటాన్స్ కు షో చూపించాడు. భారీ సిక్సర్స్ తో టార్గెట్ ను మ్యాచ్ ని పూర్తి చేసి ఆర్సీబీకి రెండో ఐపీఎల్ టైటిల్ అందించి కోట్లాది అభిమానులు మరోసారి ఏ సాలా కప్ నమ్దే అన్నట్టు మళ్ళీ ఇంకొకసారి రికార్డు మోగించాడు. ఇక తన ఇన్నింగ్స్ తో ఐపీఎల్ 19 సీజన్ కు అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ లో గుజరాత్ టైటాన్స్ తడబడింది. ఇక కెప్టెన్ గిల్ స్టార్ట్ బ్యాటర్ అలాగే సాయి సుదర్శన్ త్వరగా అవుట్ అవడంతో ఒత్తిడిలో కూరుకుపోయిన జీటీపై ఆర్సీబీ బౌలర్లు తుది వరకు పై చేయి చూపించారు. అయితే వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో మెరవడంతో జీటీ నామమాత్రమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఇక మరొకసారి క్రికెట్ లో సత్తా చూపించాడు కోహ్లీ. ఇక మరో వార్తా విశేషాన్ని మనం చూసినట్లయితే మనకు ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి. ఏంటి ఈ మాట నిజమేనా? మన వరకు కూడా ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి అంటే ఎస్ నిజమే. ఇక మనం చూసినట్లయితే మానవరహిత ఎయిర్ ట్యాక్సీలు సిద్ధం. గుంటూరులో భవిష్యత్ రవాణాకు శ్రీకారం. V2 2.0 ఎయిర్ ట్యాక్సీతో ట్రాఫిక్ కు చెక్. డ్రైవర్ లేకుండానే గాల్లో ప్రయాణం. ఇక మ్యాగ్నమ్ వింగ్స్ సంచలనం. మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు అయితే త్వరలో మన ముందుకు రానున్నాయి. ఇక గాల్లో విహరిస్తాం డ్రైవర్ లేకుండానే. అయితే ఈ పరిణామానికి ఈ ప్రక్రియకి కాస్త సమయం పట్టే టైం అయితే ఉంది. చూద్దాం మరి ఇక ఏమవుతుందో. ఇక నుజ్జైన బస్సు కుడివైపు భాగం వేగం వద్దంటున్నా వినలేదు. నిర్లక్ష్యంపై అతి వేగం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 3 దుర్మరణం. ఇక 9 మందికి గాయాలు. గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం. అయితే వేగం వద్దు, అతివేగం ప్రమాదకరం అని అనేక సార్లు చెబుతున్నప్పటికీ కొంతమంది డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఏకంగా బస్సులో ప్రయాణిస్తున్న అనేక మంది మరణిస్తున్నారు. అయితే ఏదైతే కాస్త డ్రైవర్ నిర్లక్ష్యం ఉందో తాను చేసిన తప్పిదానికి ఎంతో మంది కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. ఇకనైనా కాస్త వేగం తగ్గించుకొని ప్రయాణిస్తే గనక ప్రయత్నిస్తే గనక ఇక నుంచి ఇలాంటి మరణాలు సంభవించవచ్చు అని చెప్పేసి మరో వార్త ప్రూవ్ చేస్తుంది. కాబట్టి ప్రయాణించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఇక మరో వార్తా విశేషాన్ని మనం చూసినట్లయితే వైఎస్ విగ్రహ ధ్వంసంపై హై డ్రామా. రాయితీ పగలగొట్టి ముఖ్యంగా తల తీసుకెళ్లిన వైసీపీ కార్యకర్త. ఇక నంద్యాలలో ఘటన సీసీ ఫుటేజ్ లో బట్టబయలు. నిందితుడు జయబాలయ్య 2018 నుంచి వైసీపీలోనే. ఇక నేరం కూటమిపైకి నెట్టేందుకు ఆ పార్టీ నేతలు పాట్లు. మళ్ళీ మరొకసారి వైఎస్ఆర్ కార్యకర్తలు చేసిన పనిని టీడీపీ నేతల మీద నెట్టే ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నం విఫలమైందని కూడా తెలుస్తుంది. మరి ఇక తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఇక ఒకసారి కనుక మెయిన్స్ తర్వాత నెక్స్ట్ పేజ్ పరిశీలించినట్లయితే సానుకూల వార్తలను విస్మరిస్తే యువత బొద్దింకల బాట. ఇక కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారంపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వ్యాఖ్యలు చేయటం అయితే మనం చూసాం. ఇక మీడియా సానుకూల వార్తలను విమర్శిస్తే యువత బొద్దింకల బాట పడతారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో సానుకూల వార్తలు విజయగాథలకు అవకాశం లభించాలని, అలా జరగని పక్షంలో యువతపై ప్రభావం పడుతున్నారు.
పరోక్షంగా కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఇక ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు, సమాజానికి దిశానిర్దేశం చేసేందుకు నిర్మాణాత్మక జర్నలిజం అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. అయితే ఇక తదుపరి విషయాలు ఏం జరుగుతాయో, ఏ మేరకు ఈ డ్రామాలు నడుస్తాయో చూడాలి. మరి ఇక జనతా పార్టీ అన్ని పార్టీల్లానే ఉంటుందా, కాస్త విభిన్న వైఖరికి ప్రయాణం చేస్తుందా అన్నది కాస్త వేచి చూడాలి. ఇక నెక్స్ట్ వార్తా విశేషానికి వెళ్ళిపోదాం. మరొక పేపర్లో అసలు ఏం ఉందో ఈరోజు వార్తల్లో చూద్దాం. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే సాక్షిలో చూద్దాం. సాక్షి మెయిన్ పేపర్లో అసలు ఇవాళ వార్తా విశేషాలు ఏంటో లుక్కేద్దాం. ఇక సాక్షి పేపర్లో మనం చూసినట్లయితే ఇవాల్టి హెడ్లైన్స్ విషయానికి వచ్చినట్లయితే, అర్హులకు అన్యాయం, అంతులేని నిర్లక్ష్యం, డిఎస్సి 2025లో మెగా లొసుగులు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక సర్టిఫికెట్ల పరిశీలనలో కనీసం గడువు ఇవ్వకుండా రిజెక్ట్, పొరపాట్లు సరిచేసుకునే వెసులుబాటు ఇవ్వకుండా తిరస్కరణ, రిజర్వేషన్ అమలులోనూ తప్పల తడికి. ఇక మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానం తొంగలోకి తొక్కేశారు. ఇక ఏపీపీఎస్సీ విధానాలు ఏ ఒక్కటి అనుసరించని విద్యాశాఖ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పేద, దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులపై ఎంతో ఆరాటం, అలాగే ఎంతో అహోరాత్రులు కృషి చేసి డిఎస్సి 2025 కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కారు అక్రమాలతో నింపేస్తుందని నిప్పులు చెరుగుతున్నారు. ఇక మెరిట్ వెర్టికల్ ఏ విధంగా చూసినప్పటికీ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ధ్రువపత్రాల లోపాలు సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా ముఖ్యంగా తీవ్ర అన్యాయం చేస్తూ అభ్యర్థులను ఏడిపిస్తున్నారని కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే, దొంగ ఎత్తులు, నక్కజిత్తులు. కృష్ణా జిల్లా పెద్దపులిపాక శివారున కృష్ణానది మధ్యలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేసి భారీ వాహనాల్లో తరలిస్తున్న ఇసుక కాసురుడు. రాష్ట్రంలో ఇసుక దోపిడీపై ఈనాడు పచ్చపైత్యం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక యథేచ్ఛగా ఇసుకను దోచేస్తున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరిగిందని దుష్ప్రచారం. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక ఫలితంగా ఇసుకపై ప్రభుత్వానికి ఏటా 750 కోట్ల నష్టం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇక చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి రివర్స్ అయితే కనిపిస్తుంది అంటూ మనకు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రభుత్వానికి చిల్లి గవ్వ ఆదాయం లేదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు ఇంటి వెనకే అక్రమంగా ఇసుక తవ్వకాలు అంటూ సాక్షి పేపర్లో మనకి కనిపిస్తుంది ఈ కథనం. ఇక గతంలో ఈ తవ్వకాలపై 100 కోట్ల జరిమానా విధించిన ఎన్జిటి, ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసిన సిట్, ఇప్పుడెక్కడ రాష్ట్రంలో ఉచితంగా ఇసుక దొరకని వైనం. ఇక నదులు, వాగులు, వంకలు, పొలాల్లోనూ యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు అంటూ మనకి కనిపిస్తుంది. అలాగే ఎన్ని వాస్తవాలు కళ్ళెదిరి కనిపిస్తున్నా పచ్చపత్రిక తప్పుడు కథనం. అసలు ఏంటి వైఖరి అని ప్రశ్నిస్తున్నారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే, ఊపిరి తీశారు, అనంతపురం సర్వజన ఆసుపత్రిలో దారుణం. శనివారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్ పై ఉన్న రోగి మృతి. అసలు హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేస్తారు? ఒక మనిషి ప్రమాదకర పరిస్థితిలో ఉంటే అతని వెంటిలేటర్ పై ముఖ్యంగా ఆయువు అందించే ప్రయత్నం చేస్తారు. అయితే శ్వాస తీసుకోవడంలో వెంటిలేటర్ పై ఉన్న వ్యక్తి యొక్క బ్రతకడం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ఒక రోగి అయితే మృతి చెందాడు. విద్యుత్ లేక చీకట్లోనే వెంటిలేటర్ పై ఉన్న మోహన్. ఇక మనం చూద్దాం, అనంతపురం సర్వజన ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరెంటు సరఫరాలో అంతరాయం తలెత్తడం, జనరేటర్ సకాలంలో ఆన్ చేయకపోవడంతో అత్యవసర విభాగంలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న మోహన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇక వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మోహన్ కొన్ని నెలలుగా పక్షవాతం, మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం సర్వజన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. డాక్టర్లు అత్యవసర విభాగంలో వెంటిలేటర్ పై ఉంచారు. అయితే శనివారం అర్ధరాత్రి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆటోమేటిక్ గా ఆన్ అయ్యే జనరేటర్ విధానం లేకపోవడంతో వెంటిలేటర్ పై ఊపిరి అందపోక చనిపోయిన వైనం. అయితే ఎవరి
నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాణం పోయింది అని ప్రశ్నిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. అయితే ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నా కానీ ఎందుకు నోరు మెదపట్లేదు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. రోగి ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ నిర్లక్ష్యము ఇందుకు కారణమవుతుంది. ఆసుపత్రిలో కరెంటు స్తంభాలు పాతపడిపోయి ఇనుప స్తంభాలు తుప్పుపట్టిపోయి తేలికపాటి గాలి వస్తేనే కూలిపోతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రి ఉన్నతాధికారులు విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకోవటం అలాగే వైఫల్యం చెందారు. చిన్నపాటి గాలివానకే కరెంటు స్తంభాలు కిందకు పడిపోయే పరిస్థితి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి రోగులు ప్రాణాలు పోతున్నాయి. మోహన్ ఉదంతమే ఇందుకు ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఇక నుంచి అయినా హాస్పిటల్లో వాతావరణం కాస్త మారాలి. రోగులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాణం గురించి కాస్త ఆలోచించాలి. ఇక నుంచి అయినా కాస్త ఇలాంటి దుశ్చర్యలు కాస్త ప్రభుత్వం దృష్టి పెట్టి సాధించాలని చెప్పి చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే రాజేశ సతీష అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాజ్యసభ సీటు కోసం టీడీపీలో హోరాహోరీ. కిలారు రాజేష్ కోసం చిన్నబాబు పట్టు, మళ్ళీ ఛాన్స్ కోసం సానా సతీష్ లాబింగ్. వీరిద్దరిలో ఒకరికే ఇచ్చే యోచనలో చంద్రబాబు. రేసులో భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్ ఖమ్మంపాటి. ఆర్థిక బలం కలిగిన మహిళా నేత కోసం అన్వేషణ అంటూ కూడా మనకు కనిపిస్తుంది. చూద్దాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే ముఖ్యంగా నిన్న కనుక మనం చూసినట్లయితే ఒక సెన్సేషనల్ వార్త. మైనర్లు అక్రమ రవాణా చేస్తే పోక్సో వర్తింపు. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అయితే ఇక్కడ నుంచి వర్తించే అవకాశం ఉందని చెప్పి కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ధన సంపాదనే ధ్యేయంగా లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణాకు గురైన బాధితుల్లో మైనర్లు ఉన్న సందర్భాల్లో మాత్రమే పోక్సో చట్టాన్ని వర్తింపజేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనైతిక అక్రమ రవాణా నివారణ చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేయొచ్చు అని సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి అంశాలతో పాటు నేరస్తులపై విచారణ, బాధితుల పునరావాసం కోసం చట్టపరమైన నిబంధనలు పాటించాలని సూచించింది. ఇక నుంచి అయితే పోక్సో ఖచ్చితంగా అప్లై అవుతుందని కూడా చెప్పడం జరిగింది. చిన్న పిల్లలను కానీ లేదంటే ఎవరైతే మైనర్లు కానీ అక్రమంగా తరలించినట్లయితే అది ఇక నుంచి పోక్సో కేసు అట్రాక్ట్ అవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇదైతే ఒక శుభ పరిణామంగా మనం చూడొచ్చు. ఎవరైతే నిందితులు మైనర్లను చిన్నపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళని తరలిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వార్తాపత్రికలో మరిన్ని వార్తా విశేషాలు చూద్దాం. మరో వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంతర్జిల్లా క్రీడా సర్టిఫికెట్ తో టీచర్ పోస్ట్. స్పోర్ట్స్ కోటా డిఎస్సిలో వెలుగులో రోజుకో వింత. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండి చేయి. కేవలం జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన వారికి పోస్టులు. పబ్లిక్ డొమైన్ లో ప్రదర్శించకుండా అత్యంత గుట్టుగా తుది జాబితా. పొరుగు రాష్ట్రాల్లో డిగ్రీలు చదివిన వారి సర్టిఫికెట్లపై అనుమానాలు. ఫేక్ క్రీడా సర్టిఫికేట్ క్రీడలు సృష్టించి ఉద్యోగాలు అమ్మేశారంటూ అర్హుల ఆరోపణ. అయితే అసలు ఇది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం కాస్త చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే కొన్ని కథనాల ప్రకారం అనేక సార్లు ఈ డిఎస్సిలో కొన్ని జాప్యాలు అయితే జరుగుతున్నాయి. అయితే అసలు ఏం జరుగుతుంది, ఎంత మేరకు ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది కాస్త చూడాలి. బైజూస్ పేరుతో పచ్చ పైత్యం అంటూ మనకు కనిపిస్తుంది. ప్రజా వ్యతిరేకత పెరిగిన వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకు బైజూస్ పై సరికొత్త విష ప్రచారం. 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేక ఎల్లో మీడియా ద్వారా గత ప్రభుత్వ పాలనపై విషం కక్కుతోంది అంటూ మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో పేదింటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిన ట్యాబ్లను పంపిణీ తీవ్రంగా తప్పుపట్టింది. పేదింటి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బైజూస్ కంటెంట్ పై ఏడుపుగొట్టు రాతలు రాస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతోటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే సామ్సంగ్ సంస్థ ట్యాబ్లలో ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో వాస్తవానికి సామ్సంగ్ సంస్థ 8.7 అంగుళాల స్క్రీన్తో ట్యాబ్లను రూపొందిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో తయారు చేస్తుంది.
ఇక అలాంటి పేరుని ముఖ్యంగా మనం చూసినట్టు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే అత్యంత ఖరీదైన గ్లోబల్ కంటెంట్ను నిక్షిప్తం చేసి మరీ అందించింది. ఇంతటి విప్లవాత్మక చర్య విద్యా సంస్థల్లో ఎన్నడూ జరగలేదు. ఇక దీన్ని ఓర్వలేని చంద్రబాబు అనుకో గతంలోని పిల్లలు ట్యాబ్ వాడి చెడిపోతున్నారంటూ తప్పుడు రాతలు రాయించి పేదింటి పిల్లలను విద్యార్థులను తీవ్రంగా అవమానించిందంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రజా వ్యతిరేకత పెరగడంతో ఇప్పుడు మరోసారి అక్కసు వెళ్ళకెక్కింది. అయితే చంద్రబాబు ఎల్లో మీడియా 8.7 అంగుళాల స్క్రీన్ నిబంధన కేవలం ఒక కంపెనీకే లబ్ధి చేకూరేందుకు పెట్టారని అయితే నిజంగా వింత వాదన తెరపైకి వచ్చిందంటూ కూడా మనకు కనిపిస్తుంది. అదే 9 అంగుళాల స్క్రీన్ పెట్టినా ఇలాంటి తప్పుడు వాదనే వినిపిస్తుంది. వాస్తవానికి చంద్రబాబు అనుకో పేదింటి బిడ్డలు ఉన్నత ప్రమాణాలతో విద్యను నేర్చుకోవటం నచ్చదు. పేదలు అక్షర జ్ఞానానికి చేరువవుతున్న ప్రతిసారి ఆంగ్లం వద్దు తెలుగు ముద్దు అంటూ పుక్కిట ఉపన్యాసాలు గుప్పించి వ్యవస్థలను కలుషితం చేసింది. అందుకే జగన్ ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం పైన బురద జల్లింది అంటూ కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాబ్ల పంపిణీ ఎత్తేసింది. రెండో ఏడాదికి విద్యార్థి కిట్లు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పంపిణీ చేయలేమంటూ ఎక్కడో జరుగుతున్న యుద్ధం పైకి నెపాన్ని నెట్టేసింది అంటూ మనకి ఇక్కడ సాక్షి పేపర్లో కనిపిస్తుంది. ఇక డిఎస్సి నియామకాల అక్రమాలపై నిరుద్యోగ యువత రగిలిపోతుంటే కనీసం స్పందించని చంద్రబాబు ఎల్లో మీడియా ఉన్నట్టుండి బైజూస్ దోచిపెట్టారంటూ అడ్డగోలు కథనం అచ్చేయడం విసుగొలుపుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగా ఏం జరుగుతుంది అంటే కాస్త చూడాలి. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసుకున్నట్లయితే ఇసుక పేరుతో డ్రామాలు వద్దు బాబు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక జగన్ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఈ టెండర్లు, ఖజానాకు వార్షికంగా 750 కోట్లు, తద్వారా 5 ఏళ్లలో ప్రభుత్వానికి 3770 కోట్ల ఆదాయం. ఇంకా ఉచిత ఇసుక అంటూ ఇప్పుడు బాబు సర్కార్ గరాణా మోసం, ఖజానాకు ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తున్న పరిస్థితి. ఇక గోదావరి జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా కోట్ల రూపాయల సంపాదన. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శ అయితే మనం చూస్తున్నాం. అలాగే మంత్రి నారా లోకేష్ కనుసల్లల్లోనే టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ కొత్త విషయాన్ని, సంబంధం లేని విషయాన్ని అంశంలోకి తీసుకొస్తున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక రాజమహేంద్రవరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు జరిగిన అవినీతికి అడ్డుకట్ట వేసింది. ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికి అవసరమైన ధరకు అందేలా కేంద్ర ప్రభుత్వం సంస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించింది. ఇక రీచ్ల వద్ద నిర్వహణ ఖర్చులతో కలిపినట్టున్న టన్ను ఇసుకను 475కే సరఫరా చేయటం జరిగింది. ఇక ఇందులో 375లకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేరింది. అంటే ముఖ్యంగా రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికి ఇసుక రేట్లను ప్రకటించాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మిపోస్తే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చాం. రేట్లపై వెబ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. తద్వారా అయితే ఎక్కడా ఇలాంటి లోపాలు చవి చూడకుండా జాగ్రత్త తీసుకున్నామంటూ చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగా ఇంత జాగ్రత్త తీసుకున్నారా అనేది ఒక ప్రశ్నగా అయితే మిగిలింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే 62 ఏళ్ల కాపురం తర్వాత డైవర్స్ అంటే ఎలా? ఇక విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలి. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏళ్లు కాపురం చేసిన భార్యాభర్తలు ఇప్పుడు విడాకులు తీసుకుంటామంటే ఎలా ఉంటుందో, విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్ను మూసేసి కేవలం భోగాపురం ఎయిర్పోర్ట్నే ఆధారపడటం అనేది కూడా అలాంటిదే అని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఎయిర్పోర్ట్ భవిష్యత్తే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్లుగా సేవలు అందించిన ఎయిర్పోర్ట్ను ఇప్పుడు అర్ధాంతరంగా మూసివేయటం బాధాకరమని
అలాగే వైజాగ్ లాంటి నగరంలో ఎయిర్పోర్ట్ ఉండదంటేనే తనకు సిగ్గుచేటుగా చిన్నతనంగా అనిపిస్తుందని అన్నారు. ఇక టీసీఎస్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ లేకపోవడం సరైన నిర్ణయం కాదు అంటూ కూడా మనకు అనిపిస్తుంది. ఇక విశాఖ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ ఎయిర్పోర్ట్కు అరగంటలో చేరుకోవచ్చు అని, అదే భోగాపురం వెళ్ళాలంటే కనీసం 2.5 గంటలు పడుతుందన్నారు. ఇక వెంకోజీపాలెం వద్ద ట్రాఫిక్ దాటడానికి తనకు సుమారు 45 నిమిషాలు పడుతుందని పేర్కొన్నారు. ఇక నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రులు పునరాలోచించాలని సూచించారు. ఏదైతే ఆయన చెప్పడం చూసామో, ముఖ్యంగా అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ని అయితే తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ని కనుక తీసేసినట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రయాణించి అక్కడ నుంచి మళ్ళీ కనుక విజయవాడ రావాలని అస్థి కష్టం మీద ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రప్రభలో మరిన్ని వార్తా విశేషాలు ఏంటో లొక్కేద్దాం. ఇక స్థానిక పోరుకు రెడీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు, క్షేత్రస్థాయిలో పకడ్బందీ వ్యూహాలకు పదును అంటూ మనకు కనిపిస్తుంది. ఇక మహానాడు వేదికగా శ్రేణులకు టీడీపీ దిశానిర్దేశం. మరోవైపు స్థానిక ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ అలర్ట్, ఏకగ్రీవాలు కాకుండా చూడాలని కేడర్కు హెచ్చరిక. ఇక అభ్యర్థుల గెలుపు బాధ్యతలు ఎమ్మెల్యే స్థాయి నేతలకు అప్పగింత. అయితే ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే ఇక గ్రామ స్థాయిలో బలం పుంజుకునే యోచనలో బీజేపీ, జనసేన, రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలో ముందే మొదలైన స్థానిక సందడి. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇక పవన్ కళ్యాణ్ కనుక మనం చూసినట్లయితే జంజీ స్వరం సేనా గలం అంటూ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే యువత ఆశయాలకు అనుగుణంగా జనసేన వ్యవహరిస్తుందని, అలాగే ముఖ్యంగా సామాజిక సామరస్యం, విలువల కలిగిన రాజకీయాలు ప్రాధాన్యం. సేనాగలం పేరిట కమిటీ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయం అంటూ మనకు కనిపిస్తుంది. ఇక కులమత విద్వేషాలకు తావులేని రాజకీయాలు లక్ష్యం అంటూ ఆయన చెప్పారు. ఇక అన్ని వర్గాలను గౌరవించేలా సేనాగలం వినిపిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యంగా సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ సేనాగలం వినిపిస్తుందని ఆయన అయితే స్పష్టం చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే నిన్న క్లియర్గా చెప్పింది, వ్యక్తిగత తప్పులను కులాలు, మతాలు, సామాజిక వర్గాలతో ముడిపెట్టే ప్రయత్నం చేయొద్దని, ముడిపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కమిటీ వ్యవహరించాలని కూడా ఆయన చెప్పారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, విశాఖలో ఆకి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 3 దుర్మరణం. ఇక 9 మందికి గాయాలు. ఏదైతే వార్త మనం ఇందాక ఆల్రెడీ చూసామో అదే వార్త మరొకసారి చూస్తున్నాం. అతివేగం ఎప్పటికైనా ప్రమాదకరమే అని చెప్పేసి అనేక యాక్సిడెంట్లు ప్రూవ్ చేస్తున్నప్పటికీ మళ్ళీ డ్రైవర్ల నిర్లక్ష్యాలు, తప్పిదాలు కారణంగా ఇవే జరుగుతున్నాయి. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం ఎంతవరకు ముఖ్యం అనేది మళ్ళీ మరొకసారి తెలుస్తున్న విషయం. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం చూసినట్లయితే నేటి నుంచి దక్షిణ కోస్తా పట్టాలెక్కిన రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం. 3532 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్. ఇక 4 డివిజన్లు, 385 రైల్వే స్టేషన్లు. భారతీయ రైల్వేలో 18వ జోన్గా గుర్తింపు. అలాగే ప్రధాన కార్యాలయంలో 12 మంది సిబ్బంది. 12వ అంతస్తులో కొత్త కార్యాలయ భవనం. ఇక నెరవేరిన విభజన హామీ దశాబ్దాల కల సాకారం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్. ఎట్టకేలకు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం అయితే నెరవేరబోతుంది. ఇక కొన్ని రోజుల్లో కొత్తగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే జోన్ చారిత్రాత్మక మైలురాయి అయితే ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇక విశాఖ ప్రజలకైతే ఇదొక కొత్త రూపురేఖలను తీసుకొచ్చే అంశంగా మనం చూడొచ్చు. ఇక ఇవి వాటి వార్తా విశేషాలు చూసారు కదా. మరిన్ని వార్తా విశేషాలను రేపటి రోజున వైకే న్యూస్ అనాలిసిస్ లో చూసేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.